హలో హాయ్, నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం వాట్ ఈస్ లైనెక్స్, అడ్వాంటేజ్ ఆఫ్ లైనెక్స్, టైప్స్ ఆఫ్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ లైనెక్స్? లైనెక్స్ ఈజ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్ ఈజ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్ ఈజ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ లైక్ మ్యాకోస్, సారీ, మ్యాకోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మ్యాకోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ విండోస్ ఆపరేటింగ్, అలానే మనకు లైనెక్స్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ గా మనం లైనెక్స్ ని యూజ్ చేసుకుంటాం. ఇక లైనెక్స్ యొక్క అడ్వాంటేజ్ నెక్స్ట్ ఏంటి? అడ్వాంటేజ్ ఆఫ్ లైనెక్స్. లైనెక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ. లైట్ వెయిట్. లైట్ వెయిట్ అంటే లైనెక్స్ అనేది వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్టేబిలిటీ. స్టేబుల్ అంటే స్టేబిలిటీగా మనకు వర్క్ చేస్తుంది. అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఏదైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు స్మూత్ గా మూవ్ అవుతుంది. పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ అంటే హై లెవెల్, వెరీ హై లెవెల్లో మనకు లైనెక్స్ అనేది పర్ఫార్మెన్స్ ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే మనం లైనెక్స్ యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్స్ అంటే టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. లైక్ విండోస్లో విండోస్ 9, విండోస్ 10, 64 బిట్, 32 బిట్, ఇట్లా మనకి డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అలానే లైనెక్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. లాటర్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తామంటే సాఫ్ట్వేర్ అండ్ ప్యాకేజ్ కానీ లైనెక్స్ యూజ్ చేసుకొని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ సపోర్ట్. ఏమైనా ఇష్యూ ప్రాబ్లం వచ్చినా మనకి కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్. లైనెక్స్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ వచ్చేసి సెంటోస్, రెడ్ హాట్, ఫెడోరా అండ్ అమెజాన్ లైనెక్స్, అండ్ ఉబంటు అండ్ డెబియన్. మనకు టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. షెంటోస్, రెడ్ హాట్, ఫెడోరా, అమెజాన్ లైనెక్స్, ఉబంటు. ఓకే, ఫ్రీక్వెంట్లీగా ఎక్కువగా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్, అమెజాన్ లైనెక్స్ ని రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ని కానీ ప్యాకేజ్ కానీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం ఎం కమాండ్ తో అమెజాన్ లైనెక్స్ లో సాఫ్ట్వేర్ అండ్ ప్యాకేజ్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఉబంటు. ఉబంటు ఏదైనా సాఫ్ట్వేర్ అండ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఉబంటు సర్వర్ తో మనం ఇక్కడ ఏపీటీ -get అనే కమాండ్ తో మనం ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ప్యాకేజ్ కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో అమెజాన్ లైనెక్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, ఫెడోరా. నెక్స్ట్ ఫెడోరా అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది, ఆ న్యూ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకొని సెంటోస్ కి, రెడ్ హాట్ కి, అమెజాన్ లైనెక్స్ కి ఇంప్లిమేషన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఉబంటు అనేది వెరీ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసుకుంటాం. అమెజాన్ లైనెక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. డెబి అనేది కూడా వెరీ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. అలానే మీకు డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే రోడ్ నెంబర్ 1 KPHP గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.